హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అండి. ఈ విధంగా అయితే కాయల్ని కడిగేస్తున్నాను. ఈ కాయల గురించి అయితే షార్ట్ వీడియోలో పెట్టాను కదా. ఏంటంటే వీటి పేరు ఆదుండకాయలండి. మీకు కూడా తెలుసు చాలామందికి, ఇంకొందరు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. కొందరు గుర్తుపట్టారు, కొందరేమో గుర్తుపట్టలేదండి. ఆదుండకాయలని ఈ విధంగా కడిగైతే పొయ్యి పైన పెట్టేసుకున్నాను. ఈరోజు ఎమ్మీగా ఆదుండకాయ పులుసు అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా కొద్దిగా చింతపండు తీసుకున్నాను, 2 నిమ్మకాయల సైజ్ అంతా. మేది చిన్న ఫ్యామిలీ అండి, ఒక 4 మెంబర్సే ఉంటాం కాబట్టి మోతాదులో చింతపండు తీసుకొని కడిగి ఇంకా నానబెట్టేసుకున్నాను. వీటిని ఉడకబెట్టుకున్నానండి ఒక 10 మినిట్స్. అవి మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా మరీ మెత్తగా కూడా ఉడకబెట్టొద్దండి, ఈ విధంగా మోతాదులో ఉంటే సరిపోద్ది. ఈ వాటర్ వంపేసి ఇంకా వాటిని పక్కకు తీసేసుకొని కొన్ని చల్ల వాటర్ అయితే పోసుకొని ఇంకా వీటిని ముక్కలుగా కట్ చేసి వాటిలో గువ్వము ఇత్తులు ఉంటాయండి. అవి చాలా చేదు ఉంటాయి. ఇంకా చేదు ఎందుకు ఉంటాయి అంటే లోపలిది మాత్రం కంపల్సరీ తీసేయాలి. అవి తీయకుండా మనం పులుసు పెట్టుకున్నాం అనుకో, చారు అసలు చేదు అయిపోతుంది. ఇంకా వాటిని కంపల్సరీ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి షుగరు, బీపీ అన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇవి కార్తీక మాసంలో ఆరుద్ర కార్తీలనే వస్తాయి ఈ ఆదుండకాయలు. అడవిలో దొరుకుతాయండి, ఇవి రేర్గా దొరకవు. ఇది సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి ఒక 5-6, కొత్తిమీర తీసుకున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ అయితే తీసుకొని ఇంకా కర్రీ సిద్ధం చేస్తున్నాను. అంటే కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి పులుసుకి. ఇంకా పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలే వేసుకున్నానండి. కొందరు చాలామంది పప్పులు, శనగపప్పు అలాంటివి వేస్తారు. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. మామూలుగా పోపు దినుసులు అయితే 2 వేస్తాను. ఉల్లిపాయలు అయితే ఫస్ట్గా వేసేసి ఇంకా మిగతాయన్నీ అవి వేగిన తర్వాత మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి వేస్తానండి. ఫ్రెండ్స్, మీరైతే అందరూ స్కిప్ చేయకుండా ఈ ఆదుండకాయ చారు ఎలా చేసుకుంటారు అనే ప్రాసెస్ పెట్టిన కాబట్టి అందరూ చూడాలని అనుకుంటున్నాను. అందరూ మీకు కూడా ఈ ఆదుండకాయల గురించి తెలుసు, తిన్నాము, మేము కూడా తెచ్చుకున్నాము, మీకు వీటి పేర్లు తెలిసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసా అండి. ఒక 2 మినిట్స్ అయితే ఇట్లా మగ్గిన తర్వాత ఆదుండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడకబెడితే అవి చారులో కరిగిపోతాయండి. అందుకనే మేము మామూలు రేంజ్లో మనం ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా ఇది ఉల్లిపాయ ఇంకా దూరగా వేగింది కదా. తర్వాతకి ఇంకా నేను ఆదుండకాయ ముక్కలు వేసే ముందు కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఎందుకంటే ముక్కలకు పడుతుంది కదండి. ఫ్రెండ్స్, మీకు వీటి గురించి తెలుసా? మీరు కూడా 1 ఇయర్కి ఒకసారైనా తింటారా అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా ముక్కలు అయితే వేసిన తర్వాత చిన్నగా కలుపుకోవాలండి. ఎందుకంటే అవి మనము ఆల్రెడీ ఉడకబెట్టినాయి కదా. ఎక్కువ గజిబిజిగా స్పీడ్గా కలిపినామనుకో ముక్కలు ఇరిగిపోతాయి. ఇంకా అందరికీ ఒక్కొక్క ముక్క రావాలి కదా తినడానికి, కాబట్టి మనము మెల్లగా కలుపుకోవాలి. ఇంకా వాటిపైన ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను, ఇంకా ఎందుకంటే ముక్కలకి పట్టడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడైనా ముందు వేయను, కర్రీ చేస్తే అవన్నీ మగ్గిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అండి. ఎందుకంటే మాడిపోతుంది కదా, అందుకని నేను కొద్దిగా సిమ్లో పెట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత ఇంకా ఒక స్పూను ఉప్పుకి ఒక స్పూను కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి మనం 5 తీసుకున్నామని చెప్పినాం కదా. మోతాదుగా అంటే చింతపండులో కారం, ఉప్పు కరెక్టు నిండుగా ఉంటేనే పులుపుకి టేస్ట్ బాగా వస్తుంది. మనం తక్కువ వేసినాం అనుకో టేస్ట్ బాగుండదండి. మేమైతే నోటి నిండా తింటాము, మీరు ఎలా తింటారో అనేది మాకు కూడా చెప్పండి. ఇంకా కొన్ని వాటర్ బౌల్లో తీసుకొని 2 చాయ్ స్పూన్తో 2 స్పూన్స్ పిండి తీసుకున్నా. ఏ పిండి అయినా సరే అండి, శనగపిండి, జొన్న పిండి అయినా సరే తీసుకొని దిల్బార్ మసాలా వేసి ఉండలు లేకుండా పిండిని కలిపి ఆ మరుగుతున్న చారులో, చింతపండు పులుసు చారులో ఇంకా పోసేసాను. చిక్కగా అవుతుంది కండి. ఒక 2 మినిట్స్
5 మినిట్స్ ఉడకబెడితే ఇంకా చారు ఫైనల్గా రెడీ అయిందండి. కొత్తిమీర జల్లేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు నేను చేసిన వంట నచ్చినట్టయితే అందరూ కామెంట్ పెట్టేసి ఇంకా ఎలా ఉందనేది చెప్పాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా బాయ్.